తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది. తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మరిచి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగేయపోయినా, గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి, తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయూతనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా మహాధర్నా యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్, జై తెలంగాణ. 2001లో కేసీఆర్ గారి వయసు 46 ఏళ్ళు. ఈ సెట్ తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. ఎవ్రీబడి స్కాఫ్డ్, దే లాఫ్డ్, దే సెడ్ ఈయనెవరు అసలు, ఏమో అవుతుందా, సీమ్ లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది? అండ్ లుక్ ఎట్ ద ఆడ్స్ స్టాక్డ్ అప్ అగైన్స్ దిస్ మ్యాన్. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడే కార్గిల్ యుద్ధం అయింది, పోఖ్రాన్లో న్యూక్లియర్ రియాక్టర్లో అక్కడ పరీక్ష అయింది. He was at the height of his glory. He won a big election. And then ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు ఆ టైంలో. ఆయన కూడా he was ruling the roost. he was also around 50, an up and coming politician, a big leader. And ఆయన కూడా అప్పటికే ఒక గ్లామరస్ ఇమేజ్ ఉంది, ప్రో ఐటీ, ప్రో అర్బన్ అనే ఒక మంచి ఇమేజ్ ఉంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు వాజ్ రూలింగ్ ద రూస్ట్. ఇంకోవైపు ఇక 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలను తట్టుకొని తెలంగాణలో ఒక మనిషి కొత్త పార్టీ పెట్టాలి అంటే, కొత్త సాహసం చేయాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా వెనకాల. బలము, మన్ను, మశానం ఏది లేదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఇండియాలో కులం అనేది ఒకటి ఉంటుంది కదా, కులబలం లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు. ఆ ఇష్యూని కూడా అప్పటికి ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 1970s ఆనాడు
11 మంది ఎంపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద. 11 మంది పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. ఈ దుర్మార్గులు, అసలు మొత్తం పొలిటీషియన్స్ అంటేనే వెధవలు, వీళ్ళకి ఓటేస్తేనే దరిద్రం, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళు నమ్మితే మళ్ళీ ముంచుతారు అనే ఒక అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా ఉంది. పోనీ కేసీఆర్ గారు ఏమన్నా సినిమా యాక్టర్ ఎన్టీఆర్ లాగా? కాదు. పోనీ ఇప్పుడు పాపులర్ లీడరా? కాదు. బట్ సీ, ఇమాజిన్ ద ఆడాసిటీ, ఇమాజిన్ వాట్ సీమ్ లైక్ ఎన్ ఇంప్రాబబుల్ డ్రీమ్. తెలుగులో దెర్ ఇస్ అ సినిమా, అందులో పాట ఉంటుంది, మీరు మీ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఆ శోభన్ బాబు గారి పాట కూడా సంధ్య గారికి తెలిసి ఉంటుంది. సంధ్య గారు మీరు శోభన్ బాబు ఫ్యాన్ కదా, నిజం చెప్పండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే బేసికలీ a dream that seems so challenging, so improbable, so unbelievable that you would not even dare to dream it. అట్లాంటిది కేసీఆర్ గారు 47-46 ఏళ్ళ వయసులో he said, I am going to make this my life ambition, whether I succeed or not, history will decide, fate will decide, destiny will decide అనుకొని దిగారు. దిగి 14 ఏళ్ల పాటు నానా దక్కా మొక్కలు తిన్నారు. ఆయన ఏం ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ కాదు కేసీఆర్. 14 ఏళ్ళు he struggled, he toiled, he faced setbacks, he faced numerous challenges, he was ridiculed. Like somebody said, initially when you come out with a radical idea, first thing is people will start scoffing. They'll say, నీతో అవుతుందా? రెండోది ఏమంటారు? they'll start insulting you. నీకెక్కడ అవుతుంది, నీ మోటివ్ వేరే ఉంది, నీ అల్టీరియర్ మోటివ్ ఉంది, ఏదో ఉంది, నీతో కాదు. they'll start ridiculing you first, they'll start scoffing, they'll insult you, they'll humiliate you. Then when they start coming to terms with the fact that you might actually do well, they'll try and start finding out, the negativity around it. ఇది అట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇట్లా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. Finally, when you start succeeding, they'll start challenging you, they'll start, asking you questions, pertinent questions. And end of the day, మొత్తం అయిన తర్వాత, they'll start clapping for you, they'll say, okay, నువ్వు చాలా తెలివైనోడివి, అద్భుతం. I'm telling you, whatever you do, అంటే 90% of the time అట్లాంటి చాలా పార్టీలు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు. కానీ సక్సెస్ అయిన రెండే. ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ 1983లో 25 ఏళ్ళు సక్సెస్ అంటే నా దృష్టిలో 25 ఏళ్ళు దాటి ఉండగలగడం. రెండవది కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. రెండింటికి కూడా ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయం కాదు. టు డ్రీమ్ బిగ్, టు డ్రీమ్ and to think of possibilities which seem absolutely ridiculous is something that only dreamers and big thinkers can do. What I would appeal to all of you, life is too short. Don't confine yourself, don't confine your thinking to small ideas and small goals. పెట్టుకుంటే గోల్ కూడా ఎట్లా ఉండాలంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ నుంచి I'm saying not everybody can become an entrepreneur. That also probably is not possible. But to have disruption as a way of life. What do I mean disruption?